హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ గోరింటాకులు పెట్టేసుకున్నారా? మేమైతే ఇప్పుడు పెట్టుకుంటున్నామండి. ఫ్రెష్గా ఇప్పుడే తీసుకొచ్చాం గోరింటాకు. అయితే పల్లెటూరులో చక్కగా ఇంటింటికి చెట్టు అనేది ఉంటుంది. మాకైతే లేదు, కానీ మా పెద్దమ్మ వాళ్ళ చెట్టుది కోసుకొచ్చుకున్నాము. గోరింటాకు అయితే చాలా ఫ్రెష్గా ఉందండి. ఇప్పుడే తీసుకొచ్చి చక్కగా దూసేసాము. ఇప్పుడు దీన్ని బాగా పండడానికి ఒక టిప్ ఉందండి. అందరూ ఎలా చేస్తారో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఈ విధంగా గోరింటాకుని రెడీ చేసుకుంటాను. ఇలా ఫ్రెష్గా ఉన్న గోరింటాకుకి కొద్దిగా చింతపండు ఒక చిన్న బౌల్లో వేసి కొద్దిగా మజ్జిగ వేసుకొని నానబెట్టుకోవాలండి. వాటర్ బదులుగా మనం మజ్జిగ వేసుకుంటే, పుల్ల మజ్జిగ అయినా పర్లేదు, మజ్జిగ చింతపండు వేస్తే మనకి గోరింటాకు అనేది చాలా అంటే చాలా బాగా పండుతుందండి. మీలో ఎంతమంది ఇలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. నేనైతే ఎప్పుడు రుబ్బేదాన్ని, ఈరోజు రుబ్బే ఓపిక లేక మిక్సీ అయితే వేసేస్తున్నాను. ఇలా కొద్దిగా గోరింటాకు వేసుకొని కొద్దిగా మజ్జిగ పోసుకొని మిక్సీ అయితే వేసుకోవాలి. చాలకపోతే మనం కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు అండి, ఎందుకంటే ఆకు మిక్సీ తొందరగా ఆడదు కాబట్టి. బాగానే వచ్చేసింది చూడండి. ఇప్పుడు దీనిలోనే వేసేస్తున్నాను. మళ్ళీ కొంచెం మజ్జిగ పోసి మిక్సీ వేసేయాలి. చూడండి ఎలా మెత్తగా అయిపోయిందో. అదే రుబ్బాలంటే రోట్లో చాలా టైం పట్టేసేది కదండి. గోరింటాకు అయితే చక్కగా ఇలా డిజైన్గా పెట్టుకుంటున్నాము. ఎలా అయినా పెట్టుకోవచ్చండి. మనం ముందుగా డిజైన్ గీసేసుకొని అలా పెట్టుకోవచ్చు. ఇక్కడ మా అమ్మగారు అయితే మా పాపకి పెడుతున్నారు గోరింటాకు. వాళ్ళ అమ్మమ్మ గారితో చక్కగా గోరింటాకు అయితే పెట్టించుకుంటుంది మా పాప. నేను వాయిస్ ఇస్తుంటే మా బాబేమో అల్లరి చేస్తున్నాడు. చూడండి ఎంత చక్కగా నీట్గా పెడుతుందో మా అమ్మగారు గోరింటాకు. గోరింటాకు అయితే చక్కగా ఈ విధంగా పండిందండి. ఆషాఢ మాసంలో ఆడపిల్లలు కంపల్సరీ గోరింటాకు అనేది పెట్టుకోవాలి. ఇంకెవరైనా పెట్టుకుని ఉండకపోతే తప్పకుండా పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్